హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. వెల్కమ్ టు రవి హైటెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే లేసిక్ సర్జరీ అయిన తర్వాత టెరిజం వస్తే టెరిజం చేయించుకోవచ్చా, అది ఏ స్టేజ్లో చేయించుకోవచ్చు, దానికోసము ఈరోజు మాట్లాడదాం. అయితే ఈ క్వశ్చన్ మన ఇంతవరకు వీడియోస్ చూసి ఒక వ్యూవర్ మనకు ఇది కామెంట్ రూపంలో క్వశ్చన్ అడిగారు. దానికోసం ఈరోజు పర్టికులర్గా నేను ఈ టాపిక్ తీసుకొచ్చాను. అయితే ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎక్కడ చివరి దాకా చూడండి. లేసిక్ సర్జరీ అయిన తర్వాత టెరిజం వస్తే సర్జరీ చేయించుకోవచ్చా లేదా, చేయించుకుంటే ఏ స్టేజ్లో చేయించుకోవాలి. అయితే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఐకి సంబంధించిన ప్రతి విషయము మీకు అందుబాటులోకి వచ్చేస్తుంది ఇమ్మీడియట్లీ. అయితే లేసిక్ సర్జరీ అనేది మనము మామూలుగా ఎందుకు చేస్తాము, దూరపు చూపుకు కళ్ళజోడు ఎవరైతే వాడుతున్నారో ఆ కళ్ళజోడు లేకుండా ఉండడానికి మనము ఈ లేసిక్ సర్జరీ అనేది చేస్తాం. ఈ లేసిక్ సర్జరీ అయిన తర్వాత కొన్నాళ్ళకు టెరిజం వస్తే ఆ టెరిజం అనేది దాన్ని దుర్వాంశము అంటారు. మన టెరిజం కోసము మనకు వీడియో ఒకటి ఉంది. ఆ వీడియో చూస్తే తెలుస్తుంది టెరిజం ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది. అయితే ఈ టెరిజం వచ్చినప్పుడు ఆ లేసిక్ సర్జరీ అయిన ఐబాల్ మీద ఈ టెరిజం ఎంత పర్సెంట్ వచ్చింది, వచ్చినప్పుడు ఆ ట్రీట్మెంట్ అండర్గో సర్జరీ చేయించవచ్చా లేదా అన్నది మా వ్యూవర్ యొక్క క్వశ్చన్. అయితే ఇలా టెరిజం వచ్చినప్పుడు ఆ కంటి పైన కార్నియా పైకి వచ్చి తనకు యాక్చువల్గా లేసిక్ సర్జరీ అయినప్పుడు డ్రైనేజ్ సింటమ్స్ ఎక్కువ ఉంటాయి. ఆ డ్రైనేజ్ సింటమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ టెరిజం అనేది స్టార్ట్ అయితే డ్రైనేజ్ ఇంకా మరీ పెరుగుతుంది. ఇలా డ్రైనేజ్ పెరిగినప్పుడు ఏమవుతుంది, విజన్ బ్లర్ అవడం స్టార్ట్ అవుతుంది, డిస్టర్బ్ అవుతుంటుంది. దేన్ని కాన్సన్ట్రేట్ చేయలేడు, డ్రైవింగ్ చేయాలన్నా వర్క్ చేయాలన్నా కూడా బ్లర్నెస్ పెరిగి తనకి ఇబ్బంది అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో మీరు కనుక కార్నియా డాక్టర్ని కలిసినట్టయితే కార్నియా డాక్టర్ ఆ టెరిజం ఎంత పర్సెంటేజ్ ఉంది, దానివల్ల మీకు ఎంత ఎఫెక్ట్ వస్తుంది చూసి దాని ప్రకారము మీకైతే టెరిజము లేసిక్ సర్జరీ అయిన వాళ్ళు టెరిజం చేసుకోవచ్చు. కానీ అది అప్పుడే చేసుకోవాలా, కొన్నాళ్ళు వెయిట్ చేసి చేసుకోవాలా, లేదా ఏం డిస్టర్బెన్స్ లేదు, డ్రైనెస్ లేదు, ఏమి లేదు, కాకపోతే అద్దంలో చూసుకున్నప్పుడు ఫ్రెండ్స్ చెప్పినప్పుడు ఫొటోస్లో అలా తెల్లగా పువ్వులా కనిపిస్తుంది అన్నప్పుడు మీకు డిస్టర్బ్ అయితే తప్ప దాన్ని డిస్టర్బ్ చేయకండి. లేదు మీకు డిస్టర్బ్ అవుతుంది, ఫోటోలో అందవికారకంగా ఉంది, అవి రెడ్ అవుతుంది అప్పుడప్పుడు, ఇలాంటివి ఉన్నప్పుడు డాక్టర్ అడ్వైస్ మేరకు మీరైతే టెరిజం సర్జరీ చేయించుకోవచ్చు. అర్థమైంది అనుకుంటా కదా ఫ్రెండ్స్. మీకు ఒకవేళ లేసిక్ సర్జరీ అయిన తర్వాత టెరిజం లాంటిది ఏమన్నా వస్తే దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇది డాక్టర్ సలహా మేరకు, బట్ టెరిజం అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. నచ్చినైతే లైక్ చేయండి. లైక్ చేస్తే ఏమవుతుందంటే ఇలాంటి వీడియోస్ ఇంకా నేను ఎక్కువ చేయడానికి మీరు ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయడం ద్వారా మీ ద్వారా వాళ్ళకు ఈ విషయాలన్నీ తెలుస్తాయి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.